హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూడగలిగితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11, 12. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడువారికిని అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను అంటున్నాడు. చాలు. పరిశుద్ధ పరచువారికిని పరచబడువారికిని అందరికిని ఒక్కటే మూలమన్న చోట నంబర్ వేసి ఫుట్ నోట్లో ఒక్కడే అని వ్రాయబడిన ఆ మాటను మనం గమనిస్తే, ఎవరా ఒక్కడే అనంటే తండ్రి అయిన దేవుడే అందరికీ కూడా మూలము. ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. అంటే పరిశుద్ధపరిచే యేసుక్రీస్తుకైనా పరిశుద్ధపరచబడుతున్న మనకైనా ఎవరు మూలము, మన జీవానికి ఎవరు మూలము అనంటే తండ్రి అయిన దేవుడే మూలము అన్న విషయము ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం, తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అంటున్నాడు. అంటే తండ్రేమో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, కుమారుడేమో జీవము గలవాడై ఉండుటకు అధికారము పొందినవాడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 6:57 కూడా మనం చూస్తే, ఎవరు యేసుక్రీస్తు జీవానికి మూలము, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నేను తండ్రి మూలముగా జీవించునట్టే అంటే తండ్రి మూలముగా ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రి మూలంగా జీవిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు జీవానికి మూలమెవరు అనంటే తండ్రి అన్న విషయము ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్న వచనం మనకు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో కనబడుతుంది. కాబట్టి ఏ జీవానికి అంటే ఆత్మ అనే జీవానికే యేసుక్రీస్తు అనే ఆత్మకు ఎవరు మూలము అని అంటే తండ్రే మూలము అన్న విషయము ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్న ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథాన్ని మనము ఒకసారి ఆలోచిస్తే పాత నిబంధన అంతా కూడా ఎలా వ్రాయబడింది అంటే అది ఛాయారూపముగా వ్రాయబడింది, నీడవలే వ్రాయబడింది. అంటే ఛాయారూపముగా ఉన్న విషయాలు, నీడగా ఉన్న విషయాలు అంత సులువుగా అర్థమవుతాయా అంటే కొంచెం దాన్ని పరిశీలిస్తేనే అర్థమయ్యే విధంగా ఉంటాయి. అంటే నీడను చూసి ఒక మనిషిని అంచనా వేయచ్చు, కానీ నిజస్వరూపాన్ని చూస్తే ఖచ్చితంగా ఈయనే అని ఎలాగైతే చెప్పగలమో, అదేవిధంగా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన సందర్భాలు ఎలా ఉన్నాయంటే అవి ఛాయారూపముగా వ్రాయబడిన విషయాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు అంటున్నాడు. అంటే ఛాయారూపము, ఛాయగలదిగా మనకు ధర్మశాస్త్రము కానీ పాత నిబంధన కానీ కనబడుతూ ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు కూడా చూస్తే,
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. అంటే నిజస్వరూపము క్రీస్తు. పాత నిబంధన అంతా క్రీస్తుని గురించే చెబుతుంది, కానీ అది మర్మముగా బోధించబడుతూ ఉన్న విషయము. మరుగు చేయబడినదిగా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉంటారు, ఛాయారూపముగా యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉంటారు అన్న విషయము ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చాక ఆయన చెప్పిన ఒక మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అంటున్నాడు. అంటే లోకము పుట్టినది మొదలుకుని యేసుక్రీస్తు లోకానికి వచ్చే వరకు ఎలా ఉన్నాయి ఈ విషయాలు, ఈ సంగతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మరుగు చేయబడిన సంగతులుగా ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంటే పాత నిబంధనలో వాక్యమంతా ఎలా ఉంది అనంటే మరుగుగా, ఛాయారూపముగా, నీడగా అది కనబడుతూ ఉంది. నిజస్వరూపం ఎక్కడొస్తుంది అనంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ పాత నిబంధనలోని కొన్ని విషయాలను, అర్థం కాని విషయాలను ఆయన ఎత్తి చూపుతూ వాటిని గురించి ఉపమాన రీతిగా మాట్లాడిన అనేకమైన విషయాలు మనకు కొత్త నిబంధన గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన పుట్టుకను గురించి వ్రాయబడిన ఇంకొక విషయాన్ని మనం పాత నిబంధనలో సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూడగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22-31 వచనాలు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర నేర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ ఉంటిని అని ఇక్కడ మనకు నేను పుట్టి తిని భూమి పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, ప్రవాహ జలములు లేక మునుపు నేను పుట్టి తిని అని ఇక్కడ జ్ఞానము ఘోషించుచున్నది అని ఈ యొక్క అధ్యాయము ప్రారంభమవుతుంది. అయితే నేను నియమింపబడితిని అని జ్ఞానమును గూర్చిన మాట ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒక్కచోటైనా ఎక్కడైనా కనబడుతుందా అంటే ఎక్కడా కూడా మనకు లేఖనాధారమే లేదు. కానీ యేసుక్రీస్తు వారిని గూర్చి, యేసుక్రీస్తు వారు జగత్తి పునాది వేయబడక మునుపే మన నిమిత్తము నియమింపబడినట్టుగా మనకు అనేకమైన లేఖనాధారాలు కనబడతాయి.
కాబట్టి ఈ సందర్భం అంతా ఎవరిని గూర్చి వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు వారిని గురించే వ్రాయబడింది అని చెప్పడానికి కృత నిబంధనలో కూడా మనకు అనేకమైన లేఖనాధారాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుదామా. 4-6 వచనాల్లో అక్కడ దేవుని అనాది సంకల్పములో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాడి వేయమడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే మన నిమిత్తం నియమింపబడింది ఎవరు అనంటే యేసుక్రీస్తు వారే. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయం 19-20లో కూడా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను అన్న మాట మనకు కనబడుతూ ఉంది. చాలా వద్దామవుదు. అదేవిధంగా జ్ఞానముగా ఇక్కడ మాట్లాడబడిన ఆ మాట ఎవరిని గురించి వ్రాయబడింది, జ్ఞానం అంటే ఎవరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అన్న ఆ మాటలను కూడా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23-24. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అంటే ఇక్కడ దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినా కూడా కొంతమంది ఏమంటారంటే సామెతల గ్రంథం యేసుక్రీస్తుని గురించి కాదండి అని, జ్ఞానము అని ఉన్న ప్రతి చోట యేసుక్రీస్తు అని పెడితే అది సరిపోతుందా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రతి చోట ఎందుకు పెట్టాలనుకుంటున్నావు యేసుక్రీస్తు అని? సందర్భాన్ని కూడా చూసి వాక్యాన్ని మనం ఆపాదించాలి తప్ప సందర్భం లేకపోయినా తన వాదనను ఎగ్గించుకోవడానికి ఎక్కడుంటే అక్కడ పెడతాననడం అది సరైనది కాదు. కాబట్టి ఇక్కడ పూర్వకాలమే నేను నియమింపబడి తిని అని జ్ఞానమును గురించి ఎక్కడైనా వ్రాయబడి ఉందా అంటే లేనే లేదు. జ్ఞానము నేను పుట్టి తిని అని ఎక్కడైనా చెప్పిన మాటలు మనకు కనబడతాయా అంటే కనబడవు. కానీ యేసుక్రీస్తు వారిని జ్ఞానము అని చెప్పబడిన మాటలు మనకు లేఖనాధారాలు కొత్త నిబంధనలో కనబడతాయి. అదేవిధంగా నేను పుట్టి తిని అని యేసుక్రీస్తు వారు కూడా స్వయంగా చెప్పిన మాటలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు నేను ప్రధాన శిల్పిగా తండ్రి యొద్ద ఉన్నాను అని చెప్పబడిన ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏదేదైతే కలుగజేయబడిందో అన్నీ కూడా యేసుక్రీస్తు వారి పాత్ర కలుగజేయడంలో ఉంది అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ సామెతల గ్రంథంలో కూడా నేను ప్రధాన శిల్పినై దేవుని యొద్ద ఉన్నాను అన్న మాటకు ఇది చక్కగా సరిపోతుంది కదా. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను,
మనం ఆయన ద్వారా కలిగిన వారము అంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తము కలిగింది. మనము కూడా ఎవరి ద్వారా కలగజేయబడిన వారం అంటే యేసుక్రీస్తు ద్వారానే కలగజేయబడిన వారము అని ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మనము పరిశీలన చేస్తే మనకేమర్థమవుతుంది అని అంటే, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని కన్నాడు. ఆయన కలుగజేయబడిన వాడు అని యోహాను సువార్త 1:14 కూడా మనం చూసాం. అదేవిధంగా సామెతలు 8:35-36 ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అంటున్నాడు. అంటే నన్ను కనుగొనని వానికి హాని కలుగుతుంది అంటున్నాడు. నన్ను కనుగొను వానికి ఏం దొరుకుతుంది? జీవము దొరుకుతుంది అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెబుతున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 11:25 యోహాను సువార్త 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటున్నాడు. కాబట్టి ఈ జీవమును జ్ఞానమును కనుగొనువాడు జీవమును కనుగొనును అన్న ఆ మాట, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అన్న ఆ మాట కూడా చాలా చక్కగా ఆ సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్న మాటతో సరిపోతుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించినప్పుడు, ఒక ప్రశ్న మనకు పరిశుద్ధ గ్రంథంలో తలెత్తితే ఆ ప్రశ్నకు సమాధానం మళ్ళా పరిశుద్ధ గ్రంథంలోని ఇంకొక లేఖనమే చెప్పాలి. కానీ మరలా దానికి మన ఆలోచనను దాని మీద రుద్దేసి దానిలోంచి ఇంకో ఏదో కొత్తదేదో బయటకు తీసుకొచ్చేస్తే అదే ఏమైపోతుంది అంటే కలిపి చెరపబడిన వాక్యముగా మారిపోయి మన ఆత్మలనే అది పాడు చేసే ఒక వాక్యముగా మనల్ని నరకపాత్రులను చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వాక్యము విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అందుకే ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకొని నేను వాక్యమును మీకు ప్రకటించుచున్నాను అని పౌలు గారు ఎలాగైతే వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారో తన సువార్త ప్రయాణంలో, వాక్యాన్ని ప్రకటిస్తున్న బోధకులైనా సరే, వాక్యాన్ని వింటూ దానిని పరిశీలిస్తున్న విశ్వాసులైనా సరే, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకునే వాక్యాన్ని పరిశీలించాలి తప్ప మన ఆలోచనలను తీసుకెళ్ళి ఆ వాక్యానికి ఒకవేళ కలిపితే అదేమవుతుంది అనంటే మనకది పాపముగా పరిణమించే ప్రమాదం ఉంది. పరిశుద్ధాత్మకే విరోధమయ్యే వ్యతిరేకమైన బోధగా పరిణమించే ప్రమాదం ఉంది. ఒకవేళ యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడినా పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది లేఖనం. కాబట్టి ప్రియులారా, వాక్యము విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాగైతే బెరయ సంఘపు వారు పౌలు శీలలు చెప్పుచున్న సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను ఎలాగైతే పరిశోధిస్తూ పరిశీలిస్తూ వాళ్ళు ఉన్నారో, మనము కూడా వాక్యాన్ని పరిశోధించి అలాగున్నవా లేవా అని స్వీయ పరిశీలన చేసుకుని మనము ఆ వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.